మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న సోషల్ ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. యువి క్రియేషన్స్ బ్యానర్పై వారి బడ్జెట్తో తీస్తున్న ఈ చిత్రం త్రిష, ఆశిక రంగనాథ్ హీరోయిన్స్. 2025 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఏవేవో కారణాలతో వాయిదా పడుతోస్తుంది. దీనికి ముఖ్య కారణం VFX. దీనిపై ఫోకస్ పెట్టడం వల్ల ఎక్కువగా ఆలస్యం అవుతుందని ఓ వార్త గత కొద్ది రోజులుగా మీడియా వర్గాల్లో వినిపిస్తుంది. అయితే ఇప్పుడు మరొకసారి ఈ మూవీ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్పై మాత్రం విమర్శలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన మేకర్స్ హైదరాబాద్, హాంకాంగ్లో VFX వర్క్ చేయిస్తున్నట్టు సమాచారం. టీజర్పై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టేలా ట్రైలర్ని విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. నిజానికి ఈ సినిమాకు ఖర్చైన దాంట్లో 75 కోట్లు ఈ గ్రాఫిక్స్ పైన పెట్టినట్టు సమాచారం. అయితే ఈ సినిమాను మొదటగా మేలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు మే నుంచి పోస్ట్ పోన్ అయ్యి జూన్, జూలైలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. ఇప్పుడు ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఓ వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాని అనుకున్న టైంలో తీసుకురావాలని మేకర్స్ చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనుకున్న దానికంటే చాలా స్లోగా ఉండటం వల్లే రిలీజ్పై మేకర్స్ ఆలోచనలు పడినట్టు తెలుస్తుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా సెప్టెంబర్కి షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది. సెప్టెంబర్లో రిలీజ్ కాబోతున్న బాలయ్య సినిమాతో పోటీ పడబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సోషల్ ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి లుక్ కదిరిపోయింది. ఇక కథ కూడా అంతకు మించి ఉంటుందని ఆయన అభిమానులు సినిమాని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. త్రిష కృష్ణన్, కునాల్ కపూర్, ఆశిక రంగనాథ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు MM కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సినిమాను అందించాలని చిరంజీవి భావిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. VFX పనుల కోసం అదనంగా 75 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. విశ్వంబర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.